కూల్చివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా రానున్న రోజులు జరిగేటువంటి కొన్ని ప్రక్రియల విషయంలో కొంత అనాలిసిస్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. కొంతవరకు రాజకీయంగా చర్చ జరిగే అంశాల మీద మాట్లాడుకుందాం. మనం ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సో ఈ మూడు పార్టీలు ప్రస్తుతం రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నాయి. దాంట్లో బీజేపీ ఓవైపు హైడ్రా మూసి ఇదంతా చర్చ నడుస్తుంది, రైతు రుణమాఫీ గురించి నడుస్తుంటే వాళ్ళు మెంబర్షిప్ చేసుకుంటున్నారు. దాన్ని మనం కొంచెంసేపు పక్కన పెడదాం. ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. సో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. సో డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వానికి ప్రజలు కొంత అనుకున్న స్థాయిలో పనులు చేయకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. సో ప్రజెంట్ ఆ ఫేజ్లోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. సో పూర్తి వ్యతిరేకతనే ఏం కాదు, కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళ యొక్క పనితీరు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ లేకపోవడంతో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోని అక్కడ మనకు ప్రజలు ఓట్లు వేయలే. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీగా ఒకటి ఉన్నదను వాళ్ళు ఇచ్చిన హామీలో కొంత చూసి వేసి ఉంటారు ఓట్లు కూడా. సో ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వస్తే ఏదో జరుగుతుందని కొన్ని వందల సంఖ్యలో హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలు నెరవేరకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణ తీసుకుంటే గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఎంతమందికి వస్తా అని కొంతమందికి నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు గ్యాస్ సిలిండర్ వస్తలేదు, పెన్షన్ పెంచుతాడు, పెన్షన్ సంగతి లెక్కలేదు. ఇంకా రుణమాఫీకి సంబంధించి శాంక్షన్ తీర మీద తీసుకొచ్చి కొంతమందికి ఇచ్చి ఇంకొంతమందికి ఇవ్వకపోవడంతో ఆ కాస్త వ్యతిరేకత ఉన్నది. రైతు భరోసా సంగతి కొంత ఆందోళన కలిగిస్తున్నది. ఈ రకంగా ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి కొంత డెఫినెట్గా యాంటీ అయితే కనబడుతుంది కొంత. కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డి అంటే మాత్రం డెఫినెట్గా జగమొండి అనుకున్నదంటే అది కంప్లీట్ కావాలి. కేసీఆర్ మొండి, ఆయన మాటలు ఆయన చేష్టలు చూస్తే అర్థమయ్యే విషయాలు ఏంటంటే అంతకంటే జగమొండి రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా తీసి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఆయనది అనుకున్నంటే ఏదైనా కానీ తాబోరేవో తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఆయన కెరీర్ మనం చూసినా, ఆయన పొలిటికల్ జీవితం మనం చూసినా కూడా. సో అటువంటి వ్యక్తి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా కూడా ఆయన కొంత చేజిక్కుంచుకునే ప్రయత్నం కానీ తిరిగి తిప్పుకునే ప్రయత్నం చేస్తాడేమో ఇన్ ఫ్యూచర్లో. ప్రస్తుతం అయితే కనబడతలేదు, మళ్ళీ ఆ యాంటీని కాస్త కొంత పక్కదారి పట్టిస్తాడేమో ఆ రకంగా చూస్తున్నాం. ఇంకో విషయం, ఈయన ఏం చేసినాడు బూమరాంగ్ అవుతున్నది. ఎట్లా అంటే ఉదాహరణకి జర్నలిస్టులకు సంబంధించిన అంశం చూద్దాం. జర్నలిస్టులకు వైపు ల్యాండ్లు ఇచ్చిండు, ఎప్పుడో ఏళ్ల తరబడిగా డిపెండింగ్ ఉన్నటువంటి ఆ ల్యాండ్ని ఇచ్చిండు. ఆ ల్యాండ్ ఇచ్చే సందర్భంలో యూట్యూబ్ కావాలని చెప్పి ట్యూబ్ కావాలనేది మాట్లాడుకొచ్చింది, బూమరాంగ్ అయింది. మొన్న దగ్గర నియామక పత్రాలు ఇచ్చే చోట కూడా ముదురు బెండకాయ లెక్క తయారైపోయి ఎక్కువ తక్కువ వాళ్ళ కనుక ఏమైనా క్వశ్చన్ చేస్తే తీసుకుపోయి కాన్రాన్ జంగల్ వేయరని చెప్పి ఆ రోజు అట్లా మాట్లాడుకొచ్చింది. అంటే ప్రతి చోట కూడా ఆయన మాట్లాడిన మాటలు బూమరాంగ్ అవుతున్నాయి, కొంత చర్చనీయాంశం కూడా అవుతున్నాయి. సో ఈ రకంగా ప్రభుత్వం అనేది డెఫినెట్గా ఆ యాంటీ అనేది కనబడుతుంది, ఆ సిచ్యువేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఎంత పాజిటివ్ ఉంటుందో అంత యాంటీ కూడా ఉంటుంది. 50-50 రేషియోలో మనం చేసుకోవచ్చు. కట్ చేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వద్దాం. ఇలా మంత్రులు కొండా సురేఖ వ్యాఖ్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకతను తీసుకొచ్చినాయి పార్టీ, కానీ కొంత ఆందోళన కలిగించే విధంగా పరిస్థితి ఉన్నది. కానీ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి సెటరైట్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు అప్పుడే ఇంకా ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ వైపు బీజేపీ ప్రజలు చూసే అవకాశం లేదు కాబట్టి సెటరైట్ చేసుకునే అవకాశం ఉంది. ఎట్లా కులగాణ చేసుకోవచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి సెటరైట్ చేసుకోవచ్చు, రైతు భరోసా నిజంగా ఇస్తే సెటరైట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూసి పరివాహక ప్రాంత ప్రజానికి నిజంగానే అప్పు చేసి మరి వాళ్ళకు నష్టపరం ఇస్తా అంటుంది కాబట్టి నిజంగానే ఆ రకంగా చేస్తే కనుక ఆయన సెటరైట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దగా తేడా ఏముండదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ బయటకు వస్తలేడు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరే కాలుకు బల్పం కట్టుకొని ప్రతి అంశం మీద మాట్లాడుతూ తిరుగుతున్నారు. హరీష్ రావుకి అంతో ఇంతో ఆ పాజిటివిటీ కానీ పార్టీలో సపోర్ట్ ఉన్నా కూడా పెద్దగా ఈయనకి ఆ నెగిటివిటీ అనేది కనబడకపోయినా కూడా కేటీఆర్కి మాత్రం ప్రతిదీ బూమరాంగ్ అవుతున్నది. కేటీఆర్ చేసిన ప్రతి పని బూమరాంగ్ అవుతున్నది. కానీ ఇక్కడ కేసీఆర్ స్థానాన్ని ఆక్రమించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పార్టీలో ఆఫ్టర్ కేటీఆర్ అనే ఒక ఆలోచనలే పార్టీ నేతల్లో క్రియేట్ అయిపోయింది. ఆయన కూడా ఆ రకంగా అనుకుంటున్నాడు. హరీష్ రావు అనే వ్యక్తి సెకండ్, కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా ఆయన సెకండ్ ప్లేస్ అనేది అంతర్గతంగా పార్టీలో కానీ ఎక్కడ చూసినా ఆ మూమెంట్ ఆ చర్చే కనబడుతుంది. అది పాసిబుల్ అవుతుందా కాదా, తర్వాత ఏం జరుగుతుంది, రాజకీయంగా పార్టీ వీడిపోతుంది, పార్టీ గలీజ్ అయిపోతుంది అనే విషయం పక్కన పెడితే. సో ఇక్కడ ఏంది, ఒకవేళ కనుక కేసీఆర్ మనం అనుకున్న రకంగా ఆయన ఐడియాలజీ ప్రజెంట్ ఇంప్లిమెంట్ అయితే కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ముందుకు పోతున్నారు. ప్రజెంట్ అయితే ఆయన ఐడియాలజీ ఇంప్లిమెంట్ అయితే ప్రస్తుతమైన జీరోగానే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన యాక్టివిటీ కానీ ఐడియాలజీ కానీ ఏం ఇంప్లిమెంట్ అయితే లేదు. అది మూసి గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఎట్లా చేయాలనే దానికి ఆయన స్ట్రాటజీ చేస్తలేడు. ఆయన కంప్లీట్ రెస్ట్లో ఉన్నాడు. మాట్లాడు తక్కువ నీళ్ళతోని అనే రకంగా నడుస్తున్నది కథ. ఇప్పుడు అంతా వీళ్ళ చుట్టూ నడుస్తాను, మీరు ఒకసారి జైపూర్ ఏం చేస్తారో చూస్తానట్టుగా కేసీఆర్ వదిలేసిండట. ముఖ్యంగా కేటీఆర్ను నువ్వేం చేస్తావు కొడుక చేయిపోయిగా నేను చూస్తూ కూర్చుంటానట్టుగా వదిలేసిందంట.
తర్వాత రేపటి రోజున కేసీఆర్ కనుక బయటికి వచ్చి ఆయన మళ్ళా జై తెలంగాణ నాదం ఎత్తుకొని మళ్ళీ ప్రజల్లోకి వస్తే, నేరుగా ఆయనే కనుక వస్తే ప్రజల్లో కొంత మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అని ఏం లేదు, ఒక పిడికిలు బిగించి మళ్ళీ జై తెలంగాణ అనే ఒక నినాదం ఎత్తుకొని వస్తే అది కేటీఆర్ ముఖం చూసో హరీష్ రావు ముఖం చూసో కాదు, దాదాపుగా 25 నుంచి 30% ఆఫ్ పబ్లిక్ అనేవి మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు వీళ్ళంతా అని అంటే మళ్ళా ఎక్కువగా మహిళలు వస్తారు, రైతులు వస్తారు, ముఖ్యంగా పెన్షన్దారులు వస్తారు. వీళ్ళే కార్మికులు లేకుంటే నిరుద్యోగులు యంగ్స్టర్స్ పక్కన పెడితే హైదరాబాద్లో ఉన్న యంగ్స్టర్స్ మొబిలైజ్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుముట్టు ఉండే వాళ్ళు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పెన్షన్దారులు ఈ ఇద్దరు మాత్రమే ఆయన వైపు మరలా అవకాశం ఉంటుంది. అంటే ఆయన దిక్కు అందరుగా దాంట్లో కూడా కొంతమంది మెజారిటీ ప్రజలు మొత్తం కూడా నిజంగా ఆయన చేత లాభపడ్డ వాళ్ళు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు, గత ప్రభుత్వంలో వాళ్ళకు రుణమాఫీ వచ్చిన వాళ్ళు ఆయన వైపు మరలే అవకాశం కూడా. అది ఒక 25 నుంచి 30% లేదా 25% హార్డ్లీ మనం వేసుకున్నా కూడా ఆయన ఇది ఎప్పుడు బయటకు వచ్చినా కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన వైపు పక్క ఎవరన్నా రాని, అక్కడ ఎవరన్నా రాని కేసీఆర్ అంతే. వాళ్ళకు హరీష్ రావునో కేటీఆర్ చూసే కాదు, 100% ఆయనకే. ఇక ఆయన బయటకు వచ్చి జై తెలంగాణ అంటే గతం ఆయనకే. కానీ ఆయన బయటకు వస్తాడా అనేది క్వశ్చన్ మార్క్. వయసు మీద పడింది, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఏదైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ని ఢీకొట్టకపోయినా కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొంత రాజకీయం ఇంకా గలీజ్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ అటాక్ ఇవ్వకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఆయన మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తుంటే ఆయన కొంత ఇబ్బంది పెట్టాలనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ అయిపోయి ఆయన ఏదో చేద్దామని ప్రతిసారి ప్రభుత్వం మీద నెప్పనెట్టి ఆరోపణలు చేస్తే ప్రభుత్వంలో ఎవరున్నా, అది కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకొకరున్నా ప్రతిపక్షాల మీద కన్నేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయన బయటికి వస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు అంతర్గతంగా కుటుంబాల చర్చ ఏందనంటే, ఆ కుటుంబంలో మొదటి నుంచి ఉన్న చర్చ ఏందనంటే కేటీఆర్నే సీఎం చేయాలని ఒక ఆలోచనలో కేసీఆర్ గతంలో అని చెప్పి ఒక చర్చ మనం విన్నాం. సో మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తే కేటీఆర్ జీరో అవుతారు కదా. సో కష్టమో సుఖమో రాయో బాయో ఏదైనా కానీ ఈయననే మొత్తం తేల్చుకుందాం అనే రకంగా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారంట. నువ్వు రాఖీగా నేను చూసుకుంటా, ఏమైనా ఉంటే అప్పుడప్పుడు బయటకు వచ్చి జర గెస్ట్ లెక్చర్ లెక్క గెస్ట్ లాగా వచ్చి కనబడిపోనట్టుగా కేసీఆర్కి కేటీఆర్ కొన్ని రిక్వెస్ట్ చేయడమో సూచన చేయడమో క్లోజ్ చేసినట్ట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్. కానీ రేవంత్ రెడ్డి కనుక స్ట్రాంగ్ అయిపోయి ఆయన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ కనుక చేయాల్సి వస్తే, ఆయన ఆలోచన కనుక ముందుకు పెట్టాల్సి వస్తే పలు కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఈ రకంగా కేసీఆర్ని కేటీఆర్ని లాక్ చేయడమో లేకుంటే మైండ్ గేమ్ ఆడి వాళ్ళు కొంత మానసికంగా డిప్రెషన్లోకి తీసుకెళ్లడమో లేకుంటే వాళ్ళు కొంత ఆలోచన చేసి వాళ్ళని స్ట్రక్ చేయడమో ఇలాంటి ఆలోచనలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్గా కేసీఆర్ వస్తే ఈ 25% మరలుతారు. కానీ కేటీఆర్ విషయానికి వస్తే పెద్దగా అంత సీన్ ఉండకపోవచ్చు. అంటే 25% రారా వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉన్నది అంతా. కానీ కేసీఆర్ వస్తే డైరెక్ట్గా ఎవరు అవసరం లేదు, కేసీఆర్ అనే బొమ్మతో సరిపోతుంది వాళ్ళకి. కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఆ స్థాయిలో పోలేరు. సో అప్పుడు ఏమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ కనుక రేవంత్ రెడ్డి స్ట్రాటజీ వల్ల ఇది కనుక కొంత డౌన్ అయిపోతే, బీఆర్ఎస్ పార్టీ కనుక డౌన్ అయిపోతే రానున్న రోజుల్లో బీజేపీకి అంత సీన్ లేదు. ఇక బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీకి. రేపటి రోజు ఇన్ ఫ్యూచర్ కూడా మనం చూస్తే 8+8 ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వైపు తెలంగాణలో ఉద్యమాలు నడుతానే రైతు రుణమాఫీకి సంబంధించి అదొకటి పంచాయతీ నడుస్తా అంటే ఓ దీక్ష చేసి, ఆ దీక్షలు ఎవరు రైతులు ఉన్నారు, వాళ్ళు దీక్ష చేసిన విషయం నాకు తెలిసి రైతులకు కూడా తెలియదు. ఎక్కడ పోయినా హైదరాబాద్ చుట్టుముట్టు మెంబర్షిప్లు నడుస్తారు. ఓవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అంశం తెర మీదకి వచ్చి వాళ్ళంతా ఆగమైపోతుంటే మెంబర్షిప్ డ్రైవ్లు చేసుకుంటూ కొనసాగిస్తారు వీళ్ళు. అది చేయొద్దని కాదు, రాజకీయంగా పార్టీకి ముఖ్యం. అంటే అసలు పని వదిలిపెట్టి కొసర పని మొదలుపెట్టుకుంటారు వీళ్ళు. పెద్దగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్న సందర్భంలో కోఆర్డినేషన్తో పోవచ్చు. కానీ మన ఇద్దరం కలిసిపోదాం, మీరు నాకు ఏం చేయొద్దు, మిమ్మల్ని ఏం చేయొద్దంటే టచ్ చేయకుండా పోవచ్చు. కానీ అంత ఈజీగా మళ్ళీ ఈ పార్టీలో కిషన్ రెడ్డి చూస్తే కిషన్ రెడ్డి ఈజ్ పార్టీ మనిషి. ఆయన ప్రజల మనిషి కంటే కూడా పార్టీ మనిషి. ఆయన బండి సంజయ్ ప్రజల మనిషి, అట్ ది సేమ్ టైం పార్టీ మనిషి కూడా. ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడున్న బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులుగా పనిచేసిన అందరూ కూడా బీజేపీకి లాయలిస్ట్, అత్యంత లాయలిస్టులు వాళ్ళు. కానీ కొత్త నీరు చేరింది ఇలా. ఏం నీరు చేరింది, బీజేపీ ఎల్పీ లీడర్గా మహేశ్వర్ రెడ్డి, అది కొత్త నీరు. ఎప్పుడు బయటపడే తెలియదు, ఏ రకంగా బయట అవకాశం వస్తే డెఫినెట్గా ఉపయోగించుకుంటారు, వద్దని ఊరుకుంటారా. ఈటెల రాజేందర్ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ లాయలిస్టులకు నచ్చది.
లాయలిస్టులకు నచ్చదా విషయం. ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు 2 రోజులు బీజేపీ పార్టీకి సేవలు చేసి ఆ కాడ ఎమోషన్లు ఏం కావాలి. సో అంతా వివాదం కొనసాగుతుంది. సో రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ నేరుగా బయటికి వచ్చి ఆయన కొంత యాక్టివ్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేట్గా మారితేనేమో ఇంకో ఆల్టర్నేట్ పార్టీని తెలంగాణ పుట్టుకురాదు. కానీ బీఆర్ఎస్ పార్టీని కనుక రేవంత్ రెడ్డి కొంత ఉక్కుపారం వేసి తొక్కడం మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ లేవకుండా కనుక చేసి ఉంటే ఇవన్నీ ఒకే అయితే ఎక్కడున్నా ఏం చేసినా ఏ పార్టీలున్నా బీసీ ఉద్యమం అనేది ఒక వైపు కొనసాగుతున్నది. ఇక్కడ చాలా క్లియర్గా వినండి. ఏ పార్టీలున్నా ఏమున్నా ఏడున్నా కూడా ఒక బీసీ ఉద్యమం అనేది ఏమైనా కార్యక్రమం పిలవంగానే కొంతమంది వచ్చి మాట్లాడిపోతున్నారు. అదొక ఉద్యమం ఇండైరెక్ట్ నడుస్తూనే ఉన్నది. ఎప్పుడు లేని విధంగా పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు బీసీల టికెట్ నిర్ణయం వచ్చినప్పుడే పార్టీలు వణుకుపెట్టినాయి. సో ఈ ఆప్షన్లల్లా ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ డౌన్ అవ్వడం కానీ కేసీఆర్ బయటికి రాకుండా సైలెంట్గా ఉండడం కేవలం హరీష్ రావు కేటీఆర్తోనే పని కానీ చేసే ప్రయత్నం చేస్తే ఆయన సైలెంట్గా ఉండి గెస్ట్ పాత్ర మాత్రమే పోషిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం లేవది. ఆయన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ జై తెలంగాణ అందరినీ కూడబెట్టుకొని ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కానీ సీనియర్లను కానీ దగ్గర పెట్టుకొని మళ్ళా జర లాయల్గా ముందుకు పోయి ప్రజల్లో విశ్వాసం కలిగితేనే ఆయన కొంత అవకాశం ఉంటుంది. లేదంటే పార్టీ ఖతమైపోతుంది. చాలా వరకు అనేక ఆరోపణలు ఎదుర్కొంటారు కాబట్టి ఒక్కొక్క కేసు తోవినా కూడా వాళ్ళంతా సైలెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రజెంట్ పిల్లలు ఉంది కాబట్టి వీళ్ళకి అవకాశం ఉన్నది. 5 ఏళ్ళు ఇంకేమైనా చేయవచ్చు, ఏం కథ అని చేయవచ్చు, ఇంకా రుణమాఫీ చేసినా ఇంకేమైనా చేసినా ప్రజల్లో ఇంకా ఇప్పుడున్న నెగిటివ్ ఉండొచ్చు. అది పాజిటివ్గా మరలా అవకాశం ఉంటుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ నడుస్తూనే ఉంటుంది ఆ పంచాయతీ. బీజేపీయా పెద్ద పట్టించుకునే దాఖలాలు చెప్తున్న కొత్త నీరు చేరింది దానిలో కలుషితమైన అంటే బీజేపీ హార్డ్ కోర్ టీం కాకుండా బీజేపీకి అవకాశంగా మార్చుకున్నటువంటి టీం చేరింది. ఈ నేపథ్యంలో బీసీ ఉద్యమం వైపు కొనసాగుతున్నది. సో అన్నీ నడుస్తున్న నేపథ్యంలోనే ఒక సంవత్సరం 2 సంవత్సరాలలోనే అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనా స్థానిక సంస్థల తర్వాత ఓ సంవత్సరం ఆగుతారు ఏమో కానీ బీజేపీ నుంచి ఒక బీసీ పార్టీ పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. ఈ పార్టీలు అన్నిటి నుంచి ఒక బీసీ పార్టీ పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. దానికి బీజేపీలోని ఒక ప్రధానమైనటువంటి కీలకమైన వ్యక్తి ఆ పార్టీని లీడ్ చేసే అవకాశం ఉన్నది. ఇది చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్నది పని. అంతర్గతంగా పార్టీలో కూడా స్టాండ్ తీసుకొని బీసీ అని మాట్లాడేటువంటి ఒక వ్యక్తి త్వరలోనే ఒక అన్ని పార్టీలతో ఉన్నటువంటి బీసీ నాయకులను కూడబెట్టి ఎక్కడెవరికైతే అవకాశాలు దొరకలేదు బీసీలకి వాళ్ళందరితోని కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేసి బైఫర్కేషన్ అయిపోతుంది అప్పటికి. కాబట్టి 2023 అంటే 28-29 ఎన్నికలలో ఆ పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా రూపొందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఆ వ్యూహం ఆ కార్యాచరణ ఆ యొక్క కథ నడుస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కొనసాగుతున్నది. సో కేసీఆర్ రాజకీయాల కనుక గుడ్ బై చెప్తే ఆల్టర్నేట్ పార్టీ ఆ పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఆయన కనుక స్ట్రాంగ్గా ఉంటే ఆ పార్టీ వచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మనకు బీసీల పార్టీ రావాలన్నా బీసీల ఉద్యమం ఇంకా కఠినం కావాలన్నా మన లక్ష్యం ఏంటంటే మన లక్ష్యం ఇన్ ద సెన్స్ ఈ సిచ్యువేషన్ అనాలిసిస్ చేస్తూ పోతే ఆల్టర్నేట్ ఆప్షన్గా ఆ పార్టీ మారాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే చొరబడుతో ఆ ఉద్యమం నీరుగారిపోతుంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా ఆయన బయటికి వస్తే ఈ కొత్త కథ ఏముండదు. మళ్ళా పాపం అమాయక జనం అంతా కూడా మళ్ళీ ఆయన పెంట పోయే అవకాశం ఉంటుంది. సో కేసీఆర్ గుడ్ బై చెప్తేనే అటువంటిది ఒకటి వచ్చే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే వ్యూహరచన మొదలైందట. కొంత సమయం పట్టవచ్చు కానీ కావడం మాత్రం పక్కాగా చెప్తున్నారు. సో కేసీఆర్ రాజకీయాలకు దాదాపుగా ఆయన స్వస్తి చెప్పకపోవచ్చు కానీ గెస్ట్ లెక్చర్ పాత్ర అయితే ఉంటుంది. మనం అనుకున్నాం దసరా తర్వాత ఆయన యాగం చేసి బయటకు వస్తారని చెప్పి. అప్పుడు మనం మాట్లాడుకున్నాం డైరెక్ట్గా ఆయన రాకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఆలోచన అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అమలు చేసినా కూడా వీళ్ళని కేటీఆర్ ముఖం హరీష్ రావు ముఖం చూసేపట్టి తెలంగాణ ప్రజలు మొబిలైజ్ అయ్యే అవకాశం లేదంత ఈజీగా. చూద్దాం మరి ఏమవుతుందో.